తండ్రి ఈ హస్తం మీరు మరుగుపరిస్తే, ఈ హస్తాన్ని మీరు ఆశీర్వదిస్తే బిడ్డ మీద అభిషేకం వచ్చునుగా. బిడ్డ చేస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి ఆయా ఉదయకాల ప్రార్థన సమర్పణలో, మధ్యాహ్నం చేస్తున్నటువంటి ప్రార్థనలో, రాత్రి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఈ సంఘము కోసం, ఈ సేవకుల కోసం, ఆత్మలో తండ్రి రక్షింపబడేటువంటి వారి కోసం ఎంతమంది అయితే ప్రయాసపడి ప్రార్థన చేస్తుందో ఈ యొక్క సేవకులను దీవించమని, ఆశీర్వదించమని ఆయా యొక్క వాక్యం ద్వారా మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘాన్ని బలపరచుకునేటువంటి కృపను దయచేసి ప్రభువా, ఇప్పుడు తండ్రి ఆత్మీయ విందుకు తండ్రి సిద్ధము చేసినటువంటి ఆయా ప్రియులను బట్టి మీకు వందనాలు. చేసినటువంటి పరిచయం చేసినటువంటి ప్రతి ఒక్క ఆయా మరి పురుషులను, ఆయా స్త్రీలను ప్రత్యేకంగా దీవించమని అడుగుతున్నాను. ఆహారం కూడా తండ్రి వడ్డించిన వారికి, సిద్ధపరిచిన వారిని వారి ఒక్కసారి దీవించమని, మరి ఒక్కసారి ప్రభువా ఫిబ్రవరి 7వ తారీఖు మేము ఇదే రీతిగా కలుసుకొని అటు వరకు ప్రభువా ఇటు ఆనందము, ఇటు ఆశీర్వాదము, ఇటు సంతోషము, ఇటు సమాధానం, మా సేవలో అభివృద్ధి, మా సేవలో అభిషేకం, ఇక్కడ సేవకురాలు కావాల్సిన నిండైన 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఇది సేవ, మా సేవ ఫలింపచేయండి. యేసు క్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మన కూడి ఉన్న మన సేవకులందరికీ కూడా మరి లోకంలో ఉన్న ప్రతి బిడ్డ రక్షణ వారికి రక్షణ కలిగజేయను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనందరినీ దేవుడు ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్.